ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి ప్రారంభించిన మీతో తన వాక్కునిచ్చి బలపరచడానికి ప్రభు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. గడిచిన దినాలన్నీ ఆయన కృపాక్షేమంలో మన వెంట ఉంచి ఉన్నాడు. మరొక దినంలోనికి, మరొక నెలలోనికి ప్రభు మనల్ని అడుగు పెట్టించుండగా మరి చదువుకున్నాం. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడే ఉండును గాక అని ఈ మాటను ఈ దినమున మనకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఏ స్థితిలో ఉండి ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావో, సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉండి నీకు ప్రతి విషయంలో, ప్రతి స్థలమందు, ప్రతి చోట సమాధానం ఇచ్చుటకు, సమాధానకరంగా నిన్ను నడిపించుటకు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. నీవు నేను చేయవలసిన సఖ్యమైతే సకల పరిశుద్ధులతో సమాధానముగా ఉండుటకు నీవు సిద్ధపడు. ఇదిగో సమాధానకర్త అయిన దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో కదులుచు నీకు నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, క్షేమం, జీవం కృపగలగ చేస్తూ ప్రతి విషయంలో సమర్థవంతుడై ప్రభుని యందు కదులుచున్నాడు. వాక్యమందు, ఈ యొక్క వాగ్దానమందు విశ్వాసముతో, నమ్మికతో భక్తి జీవితాన్ని చేపట్టి నీతి యథార్థతలు కాపాడుకొనొచ్చు ఈ దినాన్ని ప్రారంభించు. ఈ దినమే కాదు, ఈ నెలంతా కూడా సమాధానకర్త అయిన దేవుడు నీకు నీవున్న ప్రతి స్థలమందు నీ ఇంట అటు సమాధానం ఇచ్చి నడిపించును గాక. తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చు. ప్రేమ సమాధానములు నీ బిడ్డలకు కలుగును గాక. ప్రతి విషయంలో నీ బిడ్డలకు నెమ్మది కలుగు చేసి యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి ఈ దినమే ఈ మాటలు వింటున్న వారికి అయ్యా ఇటు కృపను అనుగ్రహించి నడిపించమని, మ్యారేడ్ అబార్ట్ జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.